అందరికీ దేవాదేవునికి వందనాలండి. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనలందరినీ కలిసి జూమ్ మీటింగ్ ద్వారా చిన్న మందగా కూడి ఆయన ధ్యానించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు. మనం సజీవ లెక్కలో ఉంచి జీవం గల నామమునకు స్తుతి అర్పించుకునే భాగ్యం ఆ దేవత దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూలవాక్యం మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో సెకండ్ పార్ట్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతి నీకే, వందనాలు నీకే తండ్రి. దయగల మా ప్రభువా, కాలంలో సమయంలో అన్ని నీ చేతులు ఉన్నాయి తండ్రి. నైనా మేము జీవించి ఉన్నాము అంటే, మేము నిశ్వాసాలు కలిగి ఉన్నాము అంటే అది కేవలము నీ చిత్తమే తండ్రి. నాయనా మేమేదో గొప్పవారు మనకు కాదు, కానీ మాకంటే ఎంతో మంది ఘనులు, శ్రేష్ఠులు, గొప్పవారు, జ్ఞానులు, నీకెంతో ప్రియమైన బిడ్డలు నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. కానీ వారికంటే మేము ఏమాత్రము గొప్పవారం కానప్పటికీ నాయన ఇంకా నాయన మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు వందనాలు. నాయన నీ ప్రణాళిక ప్రకారం నాయన ఎందుకైతే ఈ భూమి మీద నాయన మమ్మల్ని క్రైస్తవులుగా నాయన ఇంకా ఈ భూమి మీద ఉంచావు నాయన, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ చిత్తము నెరవేర్చట్లో మా జీవితాన్ని నీ చిత్తానికి అప్పగించుకుని ముందుకు సాగి భాగ్యం తెచ్చింది. దయగల మా ప్రభా, కాలిన అరణ్యం వంటి జీవితంలో స్నేహించిన వాడని నేను అంటావు తండ్రి. నిజమే తండ్రి, నిన్ను మించిన స్నేహితుడు ఎవరు తండ్రి. దయగల మా ప్రభా, అదేవిధంగా తండ్రి దయగల మా ప్రభా, శిష్యులను ఇక నుండి మిమ్మల్ని శిష్యులను కాదు స్నేహితులు అంటానని చెప్పావు నా ప్రభా. నాయన అట్టి గొప్ప భాగ్యం మేము నాయన ఆధ్యాత్మిక ఎదుగుదలతో నాయన పొందగలిగే భాగ్యం దయచేయమని నాయన వాక్యం ధ్యానించబోతుండడం నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు, సత్యములు మీరే వెల్లడి చేయమని వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం దయచేయమని వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి నాయన ఒక పరికరముగా వాడుకోమని దయగల మా ప్రభా, ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచి, అందరిపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచి దయగల మా ప్రభా. ఎంతో కష్టమైనటువంటి విషయాలైన పౌలు గారు రాసినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉండగా మా జ్ఞానం ఏ పాటి తండ్రి. దయగల మా ప్రభా, నన్ను అడుగుము నిగూఢమైన సంగతులు నీకు వివరిస్తానని ప్రవక్తని ఇర్మీయాతో చెప్పినట్టు తండ్రి, నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ఆయన నీవే వివరించి నడిపించు, కార్యాంతమన నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచు. ఈ కూడికి ఏర్పాటు చేసిన జ్యోతి మేడం కుటుంబాన్ని దీవించు. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా వందనాలండి. మరి 9వ అధ్యాయం అంతా కూడా మనం పౌలు గారికి ఇశ్రాయేలీల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, వారు రక్షణ పొందడానికి అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే కూడా నా సహోదరుల రక్షణ కోసం నేను క్రీస్తు నుండి వేరవటానికి కూడా సిద్ధపడతానని చెప్పి వారి పట్ల పౌలు గారికి ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు వ్యక్తం చేయటం జరిగింది. అదే విధంగా తర్వాత ఇశ్రాయేల్కి ఉన్నటువంటి ఆధిక్యతలు, లేఖనములు వారికి ఇవ్వబడని, శరీర రీత్యా క్రీస్తు వారి నుండి, వారి వంశంలో నుంచే జన్మించడం అనేది జరిగింది, అర్చనాదులు వారికి ఇవ్వబడినాయి అని చెప్తూ మహిమ ప్రభావాలు చూడగలిగే శక్తి కూడా ఆ వారికి ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. మనం ధ్యానించినప్పుడు ఆ ఒక్క వాక్యం మనం పూర్తిగా ధ్యానించలేదంటే, ఆ మహిమ ప్రభావాలు ఎక్కడ చూశారు వాళ్ళంటే చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. నిర్గమకాండం తర్వాత 35వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే మేఘము అక్కడ కమ్ముకొనెను, ఆ మేఘము కమ్ముకున్నప్పుడు యాజకులు కూడా అక్కడ సేవ చేయలేకపోయారు. అంటే ఆ ప్రత్యక్షంగా దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడగలిగారు. అదే విధంగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో సొలొమోన్ మహారాజు చాలా దీర్ఘమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన చేసిన తర్వాత పైనుంచి ఆ మేఘం కమ్మటం, ఆ మహిమలో ఎవరు కనపడనటువంటి స్థితిలో ఆ దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడటం జరిగింది. ప్రియ సహోదర సహోదరులారా, అంటే ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన మహిమను కూడా చూసే భాగ్యం ఆయన అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆరాధన క్రమాన్ని కూడా వారికి చాలా కూలంకుషంగా వివరించి చెప్పడం జరిగింది. మొత్తం
మన పరిశుద్ధ గ్రంథంలో ఆరాధన క్రమం గురించి 50 అధ్యాయాల్లో రాయబడి ఉందంట. 50 అధ్యాయాల్లో రాయబడి ఉంటే ఆ దాంట్లో 16 అధ్యాయాలు కేవలం నిర్గమకాండంలోనే 25వ అధ్యాయం దగ్గర నుంచి 35వ అధ్యాయం వరకు కూడా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని చెప్పి చాలా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి వివరించడం జరిగింది. ఆ తర్వాత హెబ్రీ గ్రంథంలోను, తర్వాత పంచకావ్యాలు మిగతా వాటిలో కూడా ఆ అర్చనా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, అర్చనాది కార్యక్రమాలు కూడా వారికి ప్రత్యక్షంగా వివరింపబడి, అంటే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆధిక్యత, అట్లాంటి ఆధిక్యతను వారు పోగొట్టుకున్నారు. తర్వాత వారు అక్కడికి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఫరో హృదయం నేను కఠినపరిచాను అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఫరో హృదయం కఠినమైందే కాబట్టి దాన్ని మరింత కఠినపరిచి ప్రపంచానికి యెహోవా దేవుడు అంటే ఏంటో తెలియజేయడానికి ఒకానొక సందర్భంలో యెహోవా దేవుడు ఎవరు, నేను మిమ్మల్ని పంపించాను ఫరో అడుగుతాడు. ఆ ఫరో అడిగిన ప్రశ్నకి ప్రపంచం అంతటికీ సమాధానం ఆ రోజుకి ఈ రోజుకి కూడా తెలిసేటట్లుగా నిర్గమకాండంలో సూచక్రియలు, మహత్కార్యాలు అన్ని కూడా చేయటం, ఆ ఎర్ర సముద్రం దాటించి రప్పించడం, యొర్దాను నది నీటిని ఒక గోడగా చేయటం, ఇంకా చాలా అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చూశారు. అవన్నీ కూడా ప్రపంచానికంటే యెహోవా దేవుడు ఎవరు, అట్లా మొత్తం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన సృష్టి చేసిన విధానం మొత్తం తెలుసు వాళ్ళకి. తెలిసిన తర్వాత కూడా ఇక్కడ మరి 10వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు అంటున్నారు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయం అభిలాషలు, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనయై ఉన్నవి. ఒకటి అభిలాష, రెండు ప్రార్థన. అభిలాష ఉంటే చాలదు. మనం ఏదైనా మన మన ఇంట్లో మన పిల్లవాడు, మన కుమారుడు గాని కుమార్తె గాని ఈ విధంగా ఉండాలి అని మనం అభిలషించినప్పుడు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఎట్లాగైతే మొరపెడతామో, పౌలు గారు కూడా ఇశ్రాయేలీయుల గురించి ఆ విధంగా మొరపెట్టడం జరిగిందంటే వారి అభిలాష ఉంది హృదయంలో. ఆ అభిలాష నెరవేర్చబడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించాడంటే ఇశ్రాయేలీయుల పట్ల, తన స్వజనుల పట్ల పౌలుకి ఎంత ఆసక్తి ఉందో, ఆ స్వజనులు పౌలు గారిని పెట్టినటువంటి హింసలు, శ్రమలు అన్ని కూడా కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. మామూలు శ్రమలు కాదు. అట్లాంటి శ్రమలు పెట్టినటువంటి ఆ యూదుల గురించి వాళ్ళు విడుదల పొందాలని, అంటే ఆధ్యాత్మిక విడుదల పొందాలని ఆయన పడుతున్న తాపత్రయం చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి ఆయన సరిపోయిన మనిషి అని మనం అనుకోక తప్పదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు గురించి చెప్పినటువంటి మాట, ఆయన స్వకీయుల యొద్దకు వెళ్ళిను, వారు ఆయనను అంగీకరించలేదు, అయినప్పటికీ వాళ్ళని వదిలేయలేదు యేసుక్రీస్తు. అలాగే పౌలు గారు కూడా ఇశ్రాయేలీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా నా స్వజనులు ఎంతవరకు నేను మరి ముందుగా ప్రమాణం తీసుకున్న ప్రకారం గలతీయులు రాసిన పత్రికలో పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు మరి కుడి చేతినిచ్చి, అంటే ఆ కుడి చేతిని ఇవ్వటం అంటే ఆ వాక్య సేవకు పంపించడానికి అంగీకారం తెలుపుతాం అన్నమాట. నీవు అన్యుల మధ్య మాత్రమే ప్రకటించు అని చెప్పడం జరిగింది. అలాగే పౌలు గారు అన్యుల మధ్య ప్రకటించాడు. అయితే చివరికి ఆయన తన యాత్ర ముగించుకునే పోయే సమయానికి, నేను అన్యులందరికీ ప్రకటించాను, ఎంతో మంది రక్షణ పొందారు, కానీ నా స్వజనులు మాత్రం అట్లాగే ఉన్నారు, వీళ్ళ గురించి కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి, ప్రార్థించాలని చెప్పి ఆయనకి ఆ బాధ అనేది ఎక్కువైపోయింది. తర్వాత వచనాలు మనం చూస్తే, దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ఈ మాటను బట్టి వాళ్ళు ఏదో నాస్తికులను, లేకపోతే ఏదో అక్రమంగా ప్రవర్తించేవారనో ఏమీ కాదు, గాని వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వారు ఒక మత ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ మత ఆసక్తి గురించి పౌలు గారి అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుద్ది. ఏంటంటే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, ఆ స్టెఫనుని హతమార్చిన తర్వాత పౌలు ప్రవర్తించిన తీరంతా కూడా సంఘాలను ఏ విధంగా హింసించాడో, ఆ విశ్వాసులందరినీ కూడా ఏ రకంగా హింసించాడో అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ విషయాన్ని ఏమీ మరుగు చేయకుండా అనేక సందర్భాల్లో అగ్రిప్పరాజు దగ్గర, అదే విధంగా చాలా విషయాల్లో ఆయన, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నా మతాసక్తి విషయంలో నేను అనింజుడును అనుకున్నాను, కానీ నేను చాలా ఫూలిష్ గా, అంటే నేను అనుకున్నది ఒకటి, నేను అర్థం చేసుకోలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ప్రవర్తించానని చెప్పి నేను ఇప్పుడు బాధపడుతున్నాను. కాబట్టి
మీరు అర్థం చేసుకోండి అని చెప్పి అంటాడు. నిప్పు మనం ముట్టుకుంటే కాలుతుందని తెలిసిన తర్వాత మనం బిడ్డలకు వివరిస్తాం. ఎందుకంటే అది బిడ్డలకు అపకారం జరగకూడదని చెప్పి. అలాగే పౌలు గారు తన స్వజనులు నష్టపోకూడదని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మతాసక్తి గురించి. ఆయన అంటున్నాడు, వీళ్ళకి దేవుడంటే ఆసక్తి లేకపోవటం ఏమీ లేదు. దేవుడంటే ఆసక్తి చాలా ఉంది. ఎందుకంటే రోజుకు 7 సార్లు వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళున్నారు. కనీసం రోజుకి 3 సార్లు ప్రార్థనలు చేసేవాళ్ళున్నారు. అదే విధంగా ప్రతి విషయం కూడా యేసుక్రీస్తు తీర్పు తీర్చే టైంలో ఈవినింగ్ అయిన తర్వాత ఆహ్, యేసుక్రీస్తు రా తోమా చూడు, నా గాయాల్లో వేలు పెట్టి చూడు నువ్వు అని చెప్పి ఆయన అన్నప్పుడు, ఆ గాయాల్లో వేళ్ళు పెట్టడానికి వెళ్ళిన సమయంలోనే ఆయన టచ్ చేయకుండానే ఆ కాళ్ళ మీద ఆయన పడిపోయి, నా దేవా, నా ప్రభు అని చెప్పి ఆయన అంటం జరిగింది. ఒక యూదుడు ఒక యెహోవా దేవుని తప్పించి ఎవరిని కూడా దేవా, ప్రభు అని చెప్పి సంబోధించడు. అంటే తోమా సంబోధించాడంటే ఈయన దైవ కుమారుడే. ఆ యెహోవా దేవుడు పంపించినటువంటి అద్వితీయ కుమారుడు ఈయనే. ఈయనే మెస్సయ్య. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. ఈయనే క్రీస్తు అని చెప్పి విశ్వసించాడు కాబట్టే అక్కడ ఆయన నా దేవ, నా ప్రభు అని అనటం మాత్రమే కాకుండా మన భారతదేశానికి క్రీస్తు శకం 70 సంవత్సరాలు వచ్చి గుజరాత్, కొంకణి ప్రాంతం ఇంకా చాలా ప్రాంతాల్లో తిరిగి తమిళనాడు తిరిగి చివరికి ఎంతో గొప్ప పరిచర్య చేసి ఆయన హతసాక్షి అయిపోయాడు. ఎందుకంటే ఆయన విశ్వసించాడు. హృదయంలో విశ్వసించాడు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన గురించి నేను నాకిచ్చిన తలాంతును బట్టి, ఆయనతో నాకున్న అనుభవాన్ని బట్టి, ఆయన గురించి చెప్పి అనేక మందిని రక్షించవలసిన భారం నా మీద ఉందని చెప్పి విశ్వసించి ఎంతో గొప్ప సేవ ఆయన చేయగలిగాడు అంటే, ఆయన నా దేవా, నా ప్రభువా అని యేసుక్రీస్తుని సంబోధించడానికి ముందే ఆయన హృదయంలో విశ్వసించాడు. ఈయనే క్రీస్తు. ఆ యెహోవా దేవుడు పంపించినటువంటి తన కుమారుడు, అద్వితీయ కుమారుడు ఈయనే అని చెప్పి విశ్వసించాడు కాబట్టే, నోటితో ఒప్పుకోక ముందే ఆ హృదయంలో ఆ బీజం పడింది కాబట్టే, ఆయన అంత గొప్ప సేవ చేశాడు. అలాగే పౌలు గారి జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు, ఆ దమస్కు మార్గంలో సౌలా, సౌలా అని పిలిచినప్పుడు, ఎవరు నీవు? లేతే అంటే ఒక పరిసయుడు ప్రభువా అని సంబోధించాడు. అక్కడ వెంటనే ఎవరు నువ్వు అని చెప్పినా అనలేదు. ఎవరు ప్రభువా అని చెప్పి అన్నాడు. అంటే ఆ సౌలుకి అప్పటికే అర్థమైపోయింది. ఆ జరిగిన సిట్యుయేషన్ బట్టి ఆ వెలుగు రావటం, ఆ సౌండ్ లో ఆ స్వరం వినటం, ఆ స్వరము మానవ స్వరం కాదు, అది దైవ స్వరమే అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అర్థం చేసుకుని ప్రభువా ఎవరు నీవని చెప్పి అడిగాడు. ఆ ప్రభువా ఎవరు నీవు అని అడిగినప్పుడే ఆయన హృదయంలో విశ్వాసం అనే బీజం పడింది కాబట్టి, నోటితోటి ఒప్పుకోక ముందే ఆ హృదయంలో బీజం పడింది కాబట్టి, ఆ అననీయ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కళ్ళల్లో ఉన్న పొరలు అన్నీ కూడా రాలిపోవటం, తర్వాత ఆయన ఇక ఎంత గొప్ప సేవ చేశాడు అంటే, ఇక ఆయన సేవను మనం వర్ణించలేం పౌలు గారి సేవని. అసలు చదువుతూ ఉంటే ఒక్కొక్క లైను మనం దాంట్లో ఇమ్మర్స్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి చదువుతుంటే కళ్ళ నీళ్లు రాక మనం అట్లాంటి సేవ చేశాడు. ఎందుకంటే ఆయన విశ్వసించాడు కాబట్టి. అదే విధంగా మన భారతదేశానికి వచ్చినటువంటి ఫాదర్ హయ్యర్ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు కూడా అనేక ఆటంకాలు బయలుదేరినా కూడా ఆయనకి యోనా గ్రంథం చదివేటప్పుడు ఒక రకమైన దర్శనం, అదే విధంగా దేవుని పిలుపు ఒకేసారి వినపడటం, సేవకు బయలుదేరదాం అనుకునేటప్పటికి 8 పిల్లలకి తండ్రి అయినా కరెక్ట్ గా అప్పుడే తన భార్య చనిపోవటం జరిగింది. కానీ నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుతిరిగి చూస్తే నా వాడు కాదు అన్నాడు కదా ఆయన. కాబట్టి ఆయన వెనుతిరిగి చూడలేదు. ఒక కేర్ టేకర్ ని ఆ పిల్లలకి దగ్గర పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఆయన ఇక్కడికి వచ్చి చేసిన సేవ అద్భుతమైన సేవ.
78 సంవత్సరాలు నిండే వరకు కూడా ఆయన సేవ చేసిన విధానం మనం చూస్తే, వీళ్ళు నోటితోటి ఒప్పుకోక ముందే వాళ్ళ హృదయంలో విశ్వసించారు కాబట్టి ఈ రకమైన సేవ చేయగలిగారు. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఏదో నోటితోటి ఒప్పుకోవటం కాదు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ముందు నీ హృదయమందు విశ్వసించు, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. దానివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, యేసుక్రీస్తుని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. కాబట్టి ఆ పాప శరీరం అయితే లేవదు కాబట్టి ఆయన కట్టడను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగానే జీవించినప్పుడు ఈ మత్స్యమైన శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. నిత్య జీవులు నేను ప్రవేశిస్తాను అనే ఒక విశ్వాసం నీకు కలుగుద్ది కాబట్టి ముందు హృదయంలో విశ్వసించమని పౌలు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన చెప్తున్న మాట, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనుము, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. రెండిట్లో నేను ఒకటి చేస్తానులేండి, రెండో చేయనంటానికి లేదు. చాలా మంది హృదయం మంది విశ్వసించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని రహస్య క్రైస్తవులు అంటారు. ఈవేళ భారతదేశంలో ఈ రహస్య క్రైస్తవుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అదే కదా మన పాలకుల భయం ఏంటంటే, ఈ రహస్య క్రైస్తవత్వం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా రహస్య క్రైస్తవత్వాన్ని కోరుకోలేదు. నేను హృదయమందు విశ్వసిస్తానులే, కానీ నా నోటితో ఒప్పుకోను అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-37 వచనాలు చూస్తే, 10 మంది ఎదురుగా నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట నేను వారి గురించి ఒప్పుకుంటాను. 10 మంది ఎదురుగా నన్ను ఎవరైతే తిరస్కరించారో, ఒప్పుకోలేదో వారిని నేను ఎరుగను అని చెప్పి నా తండ్రి దగ్గర నేను చెప్తానన్నాడు. అదే కదా అక్రమము చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటే ఇట్లా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి పౌలు గారు రెండూ కూడా ఉండాలి. ఇప్పుడు చాలా మంది నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వాసం లేని వారు ఉన్నారు. అలాగే హృదయం మందు చాలా విశ్వాసం కలిగి నోటితో ఒప్పుకోవటానికి భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పోతాయను, లేకపోతే మరేదో లోక సంబంధమైనటువంటి బంధుత్వాలు, లోక సంబంధమైన స్నేహాలు పోతాయని అనేక కారణాల వల్ల నోటితో ఒప్పుకోవటం జడుస్తారు. వాళ్ళు చెప్పేది చాలా చక్కగా చెప్తారు. ఏంటంటే, మీరు నోటితో ఒప్పుకున్న వాళ్ళకంటే కూడా మేము చాలా చక్కగా నీతి నియమాలతో నివసిస్తున్నాము, క్రీస్తును మేము బాగా అనుసరిస్తున్నాం, మీకు తెలీదు అంటారు. ఏం లాభం? నువ్వు ఒక్కడివే రక్షింపబడాలని అనుకుంటే యేసుక్రీస్తు అసలు పరలోకం నుంచి ఇక్కడికి రావక్కర్లా. మనందరిని రక్షించాలనే కదా ఆయన దాసుని రూపం దాల్చి వచ్చి ఆ శిలువ మరణం పొందాడు. ధర్మశాస్త్రానికి ముగింపు అంటే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా కొట్టివేయటాన్ని నేను రాలేదు, కానీ దాన్ని నెరవేర్పే వచ్చాను అంటాడు. అంటే నెరవేర్పు ఆయన ఎలా చేశాడు? అపవాది మన మీద ఆ ధర్మశాస్త్రం అనుసారంగా మనం చేయలేకపోయినటువంటి విధులన్నీ కూడా చూపించి, ఇక్కడ విధులు తప్పాడు, ఇక్కడ కట్టడలు తప్పారని మన మీద రుణపత్రం తయారు చేసి ఉంచినప్పుడు, యేసుక్రీస్తు కొలసీలు రాసిన పత్రికలు అయితే ఆ మాట చదువుతుంటే 2వ అధ్యాయంలో మన మీద రాసిన రుణపత్రాన్ని సిలువలో మేకులతో కొట్టి, ఏ రుణపత్రాన్ని మేకులతో కొట్టాడు? మేకులతో ఏం కొట్టారు? ఆయన శరీరాన్ని కొట్టాడు. అంటే మన రుణపత్రాన్ని నుంచి మనం విడుదల చేయటానికి ఆ సిలువకు ఆయన శరీరాన్ని కొట్టేశాడు, అప్పగించేశాడు సిలువ. అప్పుడు ధర్మశాస్త్రం అంటాడు జయోత్సాహంతో బాహాటంగా ఆయన ఆ అపవాదిని ఓడించి జయోత్సాహంతో ఉన్నాడు అప్పుడు అని చెప్పి, అంటే నువ్వు చూపించే రుణపత్రాన్ని అంతటికీ కూడా నేను ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టేసాను, ఇక నువ్వేం చెప్పినా లాభం లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఒక 1000 రూపాయలు మనం అప్పు ఉన్నాము అంటే, ఒకవేళ మన మీద సానుభూతి జాలి ఉండి మనల్ని విడుదల చేయాలంటే మన బదులు ఆ 1000 రూపాయలు వాళ్ళు కట్టినప్పుడు మాత్రమే మనం విడుదల పొందుతాం. అలాగే మన మీద మోపబడిన నేరాలు ఈ డబ్బు సంబంధమైందో వెండో బంగారమో కాదు. అందుకనే పేతురుగా చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన, వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు గాని యేసుక్రీస్తు విలువైన రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు. కాబట్టి దాన్ని బట్టి మీరు అమూల్యమైన జీవితం జీవించండి అని చెప్పి 2వ అధ్యాయం 24వ వచనంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మనము దేవుని నీతి అగునట్లు మన పాపాన్ని ఆయన మోసి
శిలువు మీద మాను మీద వేలాడాడు. మాను మీద వేలాడేవాడిని శాపగ్రస్తుడు అంటారంటే మనకు రావాల్సిన శాపాన్ని ఆయన తీసుకుని ఆ ధర్మశాస్త్రం మన మీద చూపుతున్నటువంటి నేరాలన్నిటినీ కూడా ఆయన కొట్టివేయటం అనేది జరిగింది. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు ఎవడు సిగ్గుపడ్డాడని లేఖనము చెప్పుతున్నది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26 వచ్చిన తర్వాత చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు. అంటే ఎట్లాంటి శ్రమలు, హింసలు, వేదనలు వచ్చినా కూడా కలవరపడరు. మనం షడ్రక్, మెషక్, అబేద్నెగోల చరిత్ర చూసాం. అదేవిధంగా దానియేలు జీవితాన్ని చూసాం. వాళ్ళు ఏం కలవరపడల. వాళ్ళు ఏంటంటే బ్రతికితే ఇక్కడే ఉంటాం, దైవ సంబంధమైన జీవితం జీవిస్తాం, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అని ఒక అష్యూరెన్స్ వాళ్ళకి ఉంది కాబట్టి, భరోసా ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ సిగ్గుపడలేదు. పేతురు, యోహానులు పిలిచి వాళ్ళు అంటారు అక్కడ సన్హెడ్రిన్ సభలో, మీరు ఇక నుంచి ఈ నామం పేరట మీరు ప్రకటించవద్దు. ప్రకటించినట్టయితే మళ్ళీ మిమ్మల్ని శిక్షించి చెరసాల్లో వేసేస్తా ఉంటారు. మామూలు వాళ్ళైతే ఏం చెప్తారు, బ్రతుకుంటే బలిసాకు తినొచ్చు అని చెప్పి, సర్లే సార్ ఇక్కడ ప్రకటించాలండి, ఇంకో దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తాంలే, అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ప్రకటిస్తాంలేండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా అని చెప్పి ఆయన నిమిత్తము ఈ అవమానాలు, ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ దెబ్బలు తినటానికి మేము పాత్రలమే అని చెప్పి చాలా గొప్ప స్వరంతో చెప్పి చాలా ఆనందంగా బయటకు వచ్చారు. అంతే, విశ్వసించిన వాడు ఎప్పుడు కూడా కలవరపడ్డు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా అంటాడు, శ్రమ పరీక్ష ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగిస్తుందని చెప్పి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే పేతురు గారు చెప్పినట్టుగా ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. మనకేమి ఆధారం లేకుండా నిరీక్షణ లేదు. మన కోసం యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు, మన కోసం ఆయన 3వ దినం లేచాడు, మన కోసం ఆరోహణ అయ్యాడు, మన కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన కొరకు తిరిగి రానయ్యి ఉన్నాడు. అయితే ఈసారి వచ్చేటప్పుడు యూదా గోత్రపు సింహంగా వస్తాడు కాబట్టి ఆ తీర్పు కాకుండా కృపా సింహాసనం దగ్గరికి మన ధైర్యంగా వెళ్ళాలి అంటే మన జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించినంత వరకు వచ్చిన జీవితాన్ని ఆయన పాదాల చెంత పెట్టి ఆ శిలువ దగ్గర ఒప్పుకుని పాప క్షమాపణ, మారు మనసు పొంది నిత్య జీవాన్ని ప్రవేశానికి క్రొత్త జీవితం మనం ప్రారంభించినట్లయితే ఎవ్వరి దగ్గర మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి మిషనరీస్ జీవిత చరిత్రలు చూసినప్పుడు, అలాగే అపోస్తుల జీవిత చరిత్ర చూసినప్పుడు, నతనయేలు ఆయన్ని బర్తులమయ్య అని కూడా అంటారు కదా, ఆయనకి ఏ శిక్ష విధించారు అప్పట్లో? ఆయన చర్మం అంతా తీసేసి ఆ సజీవంగా ఆయిల్ పోసి అంటించేశారు. ఆయన ఏమాత్రం అదురు బెదురు లేకుండా. అలాగే జాన్ హస్సన్ ఆయన్ని అలాగే అంటిస్తే, హస్స అంటే బాతు, ఆయన అంటాడు, ఈ ఒక్క బాతును మీరు కాల్చేస్తున్నారు, తర్వాత అనేక బాతులు మీకు వస్తాయి అని చెప్పి. అట్లాంటి నిరీక్షణతో వాళ్ళు ఎంతో ధైర్యపరిచారు. పౌలు గారు కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలు అంటారు, నేను సువార్త నిమిత్తము బంధింపబడి ఉన్నాను, ఈ బంధకములు చూసి ఎవరు కూడా బెదిరిపోవద్దు, మరింత పట్టుదలగా మీరు సువార్త ప్రకటించండి, ఈ లోకంలో మీరు జ్యోతుల వలె నాకు కనపడుతూ ఉన్నారని చెప్పి ఆయన ప్రోత్సాహపరుస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, ఆ విశ్వాసం అనే బీజం ఆ హృదయంలో పడినప్పుడు వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తారు. లేకుండా ఏదోలే ఎవరో చెప్పిన బ్లైండ్ ఫెయిత్ తో గనక మనం విశ్వసించినట్లయితే ఈ రకమైన జీవితం మనం జీవించలేము. ప్రభువు ఉండి తనకు తర్వాత ఆయన చెప్తున్నది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఈ రక్షణ విషయంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అనేక సార్లు ఈ మాట చెప్పడం జరిగింది. చూడండి, ఎక్కడైనా సరే మరి పౌలు గారు రాసేటప్పుడు, పౌలు గారనే కాదు, పేతురు గారనే కాదు, ఎవరు రాసినా యూదుల్ని ఎప్పుడు కూడా తక్కువ చేయలే వాళ్ళని. యూదుడని గ్రీసు దేశస్థుడని అంటే శిక్ష విధించే టైంలో కానీ, బహుమానించే టైంలో కానీ ఎప్పుడైనా వాళ్ళ పేరే ముందుంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. నువ్వు హృదయమందు విశ్వసించి నువ్వు నోటితో ఒప్పుకున్నట్టయితే నువ్వు గ్రీకు వాడువా, యూదుడువా, స్త్రీవా, పురుషుడువా, న్యూట్రలా, ఇవన్నీ కూడా ఆయన ఆలోచించడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ హృదయంలో పరివర్తన అనేది ఎలా ఉన్నదని మాత్రమే చూపిస్తాడు. ఏ భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడ
యోవేలు ప్రవక్త రాసినటువంటి మాటను కోట్ చేస్తున్నాడు పౌలు గారు. చూడండి, పౌలు గారు మోషేని, దావీదుని, అదే విధంగా పాత నిబంధన ప్రవక్తలు అక్కడక్కడ మనం 9వ అధ్యాయం చదివినప్పుడేమో హోషేయ ప్రవక్తని కోట్ చేయటం జరిగింది. ఇక్కడ యోవేలు ప్రవక్తని ఆయన ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు పేరిట ఎవరైతే ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారని చెప్తున్నారు. అక్కడ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా నామమున ప్రార్థించువారని పాత నిబంధనలో. దాన్ని ఇక్కడ రాసేటప్పుడు ప్రభువు అని ఎందుకంటున్నాడు? అదే ఆ మాటే యోవేలు చెప్పినట్టుగా యెహోవా నామమున ప్రార్థించేవారని అనొచ్చుగా పౌలు గారు అనలా. ఎందుకంటే ఆ యెహోవాను యేసుక్రీస్తు వేరు వేరు కాదు. ఆ తండ్రి కుమారులు వేరు వేరు కాదు. త్రిత్వం ఇప్పుడు కూడా ఒక్కటే అని చెప్పటానికి అక్కడ యెహోవా అని ఉన్న మాటని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఒక పుల్లైనా తీసేయటం లేదు, ఒక పుల్లైనా చేర్చడానికి లేదు. అలా చేస్తే శాపగ్రస్తుడు అని చెప్పి పౌలు గారికి తెలుసు కదా. మరి అక్కడ యెహోవా అని ఉన్న మాట ఇక్కడ ప్రభు అని ఎందుకు పెట్టాడు అంటే, ఆ యెహోవాయే ఈ ప్రభు అయిన క్రీస్తు అని చెప్పటానికి. ప్రభువు పేరిట ఎవరైతే ప్రార్థిస్తారో వారు పరీక్షింపబడుదురు అని చెప్పి అక్కడతో ఒక అంకం ఇందులో. అంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని ఒక ఆశ. తర్వాత మీరు రక్షణ పొందాలంటే మెయిన్ మీ హృదయమందు విశ్వసించి తర్వాత నోటితో ఒప్పుకోవాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. విశ్వసించిన వాడు ఎప్పుడు కలవరపడడు, అంతేగాని శ్రమ పడడు అనలేదు. కలవరపడడు. తప్పకుండా శ్రమలు వస్తాయి, తప్పకుండా హింసలు వస్తాయి. ఏదో అక్కర్లా. మనం ఇప్పుడు నిజంగా ట్రూ క్రిస్టియన్ గా మనం జీవించాలంటే అనేకమైన శ్రమలు ఏదో అక్కర్లా. మనం తెలుసు కదా, సమైక్యాంధ్రాలు మనం సండే ఆరాధనకి సిఎల్ అప్లై చేసి మనం ఆరాధనకి వెళ్ళాల్సిన రోజు వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నామా మనం? అలాంటి రోజులు ఇంకా అట్లాంటి ఇబ్బందులు ఎన్ని ఎదుర్కోవాలో మనం కదా. అప్పుడేదో ఉన్నాయిలేండి, ఇప్పుడు లేవంటానికి లేదు. ఆ శ్రమ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బయలుదేరిపోయింది కాబట్టి. అందుకని ప్రభువు పేరిట ప్రార్థించేవాడు ఎవరో వారు రక్షింపబడును. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు చాలా సార్లు ఈ మాట అనేది ఉంటుంది. అలాగే హోషేయ ప్రవక్త కూడా అంటాడు, జ్ఞానము లేక నా జనులు నశించుతున్నారని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు. జ్ఞానము అంటే ఏంటంటే వారు విశ్వసించే దేవుడి గురించి పూర్తిగా తెలుసుకుని ఆ విశ్వసించిన దేవుని యొక్క గుణగణాలతో ప్రార్థించాలి. అది ప్రార్థన. అంతే తప్పించి ప్రభువా నాయనా, ప్రభువా నాయనా అంటే నువ్వు దేనికి ప్రార్థిస్తున్నావు? నీ మనసులో ఉన్నదేంటి? అసలు ప్రార్థించే దేవుడి గురించి నువ్వేం అనుకుంటున్నావు? ఆయన ఏం చేయగలడు అనుకుంటున్నావు? నీకున్న విజ్ఞాపన ఏంటి అని చెప్పి తెలియాలి. అంటే స్పష్టంగా చాలా మంది అంటారు, ఎవరిని ప్రార్థన చేస్తే ఈవిడ్ని ప్రార్థన చేయమంటే ప్రసంగం చేస్తుంది ఏంటంటారు. ప్రసంగం కాదు. అక్కడ స్పష్టంగా దేవుడు యాకోబుని నీ పేరేంటి అని అడిగాడు. ఆయన తెలీదా? యాకోబు పేరు ఆయన తెలీదా? ప్రతి వారిని పేరు పెట్టి పిలిచే వాడు ఆయనే కదా. కానీ ఎందుకు అడిగాడు అంటే ఒక క్లారిటీ ఉండాలి. యాకోబు అంటే మడిమిని పట్టుకుని వచ్చిన వాడని, మోసగాడని ఆ మాట అతనితో చెప్పించాలి. ఆ తర్వాత ఇశ్రాయేల్ గా మార్పు చెందాడని ఒక క్లారిటీ రావాలి అక్కడ. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు ప్రభువు నామమున ప్రార్థించువాడు, ప్రభువుకు ప్రార్థించేవాడు అనలేదు అక్కడ. ప్రభువు నామమున ప్రార్థించేవాడు. ప్రభువు నామంలో ఏముంది? నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే కనికరము, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి, ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు. నువ్వు ఈ లక్షణాలు కలిగిన దేవుడు కాబట్టి నేను నీ ఎదుట నిలబడి అడగటానికి నేను సరిపోయిన వాడని కాదు, సరిపోయిన దాన్ని కాదు, కానీ నీ నామంలో ఇవి ఉన్నవి కాబట్టి నీ నామం పేరట నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి, ఓ దేవా నేను నిజంగా నీ ఎదురుగుండా ఉంటాను, సరిపోని దాన్ని, కానీ నీ నామంలో దీర్ఘశాంతం ఉంది, నీ నామంలో కనికరం ఉంది, నీ నామంలో సమాధానం ఉంది కాబట్టి అని చెప్పి ఆ రకంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు నామమున ప్రార్థన చేయటం అంటే ప్రభువా దేవ అని గంట సేపు చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అదే విధంగా ఇక్కడ పౌలు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఇక తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో టర్న్ తీసుకున్నాడు ఆయన. ఏంటంటే వారు విశ్వసించిన వానికి ఎట్లు ప్రార్థన చేయదురు? ప్రార్థన చేయమని చెప్తున్నాను అంటే ముందుది వెనక, వెనకది ముందు పెట్టి పారాగ్రాఫ్ లో ఒకసారి మనం చూసినట్టయితే ప్రార్థన చేయమని చెప్తున్నారు. మళ్ళీ ఆయనే అడుగుతున్నాడు, వారు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు? వినని వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి. ఏమీ తెలియకుండా ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించాలంటే విని ఉండాలి. అలాగే వినాలి అంటే ఎవరో ఒకళ్ళు ప్రకటించాలి.
ఎవరన్నా ప్రకటించాలంటే వాళ్ళని ఎవరో ఒకరు పంపించాలి. ఆ ప్రకటించకపోతే వాళ్ళు ఏ రకంగా వింటారు అని చెప్పి కిందకొచ్చాక ఆయన అంటాడు, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పి లాస్ట్‌కి ఆయన ఏం తేల్చాడంటే, ఇవన్నీ జరగాలి, విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, వినాలి, ప్రకటింపబడాలి అంటే ఒక్కటే ఒక్కటేంటంటే సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి. సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి. వాళ్ళు చెప్పితే ఆ మాటను విని విశ్వసిస్తారు. కాబట్టి ముందుగా మనకు కావాల్సిందేంటంటే సువార్త ప్రకటించవలసిన వాళ్ళు మనకి కావాలి. అందుకని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ దివ్య దర్శనం పొందిన తర్వాత యెషయాతో అక్కడున్న మాటలు దేవదూతలు మాట్లాడిన మాటలు, అక్కడ త్రిత్వ దేవుడు మాట్లాడిన మాట మనం గమనించినట్టయితే, మా కొరకు ఎవరు వెళతారు? నా కొరకు లేదు అక్కడ. మా కొరకు ఎవరు వెళ్తారు? అంటే త్రిత్వ దేవుడు మాట్లాడుతున్నాడు. మా కొరకు ఎవరు వెళ్తారంటే, అయ్యో! అపవిత్రమైన పెదవులు గలవాడిని అని అనుకున్నాడు. తర్వాత ఆ కెరూబులో సెరూపు వచ్చి ఆ పెదవులను శుభ్రపరిచిన తర్వాత నేను వెళ్తాను ప్రభు అంటాడు యెషయా. నేను వెళ్తాను అన్న యెషయా ఎంత గొప్ప సేవ చేశాడు. ఎంత గొప్ప ప్రకటన చేశాడాయన. చివరికి ఆ మనిషిరాజు కాలంలో రంపాలతో కోయబడే వరకు కూడా ఆయన అలుపెరగని పోరాటం చేసినట్టే సువార్త ప్రకటించాడు. కాబట్టి ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో అక్కడ ఉంటది. సువార్త ప్రకటించు వారి పాదములు సియోను పరిశుద్ధ పర్వతం మీద సుందరంలై కనపడుతున్నవి. సువార్త ప్రకటించే వారి పాదాలు నిజంగా సువార్త ప్రకటిస్తే ఎలా ఉంటాయి? మన డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి మనకు తెలుసు. ఆదోని జడ్సన్ గురించి మనకు తెలుసు. ఇట్లాంటి వారి పాదాలు చూస్తే ఎట్లా ఉంటాయి? సాధు సుందర్ సింగ్ గారి గురించి ఏమంటారు? రక్తసిక్తమైన పాదములు. రక్తసిక్తమైన పాదం అంటే కొండల్లో, కోనల్లో, రాళ్ళనక మరి ఏదనక, గోతులనక, గొప్పులనక తిరిగి ప్రకటించే వాళ్ళ పాదాలు ఎలాగుంటాయి? రక్తం కారుతూ ఉంటాయి. అట్లాంటి పాదాలు దేవుడికి ఇష్టమంట. అంతే తప్పించి ఏసీ గదుల్లో కూర్చొని ఆన్‌లైన్ లో వాక్యాలు చెప్పే సువార్తకులు కాదు సుమా. సువార్త సేవ అంటే ఎట్లా చేయాలని చెప్తున్నాడు. వాళ్ళ పాదాలు రక్తసిక్తమై ఉన్నప్పుడు వాళ్ళ నిజమైన సువార్తికులు. అట్లాంటి సువార్తికులు దేశంలో ఉన్నప్పుడు ఎంతో మంది వారు చెప్పినటువంటి మాట వింటారు, విశ్వసిస్తారు. ప్రకటన వాళ్ళు విన్నది మళ్ళీ తిరిగి ప్రకటన చేస్తారు అని చెప్తూ తర్వాత అంటాడు, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమని వ్రాయబడింది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా. మేము తెలియజేసిన సువార్త ఎవరు నమ్మాను? ఇది ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో చూస్తాం ప్రభువా. మేము తెలియజేసిన సువార్త ఎవరు నమ్మారని చెప్పి చాలా బాధపడతాడు. ఆ టైంలో దేవుడు ఆయనతో అన్న మాట, ఈ జనులు దగ్గరకు వస్తారు కానీ వారి హృదయంలో మందంగా ఉన్నాయి. వారి చెవులు వినటానికి ఇష్టపడవు, వారి కళ్ళు చూచుని గ్రహించరు అని చెప్పి వారి గురించి చెప్పబడిందని యెషయా చెప్పుతున్నాడు కదా. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటా, వారి మాటలు భూ దిగంతముల వరకు బయలు వెళ్ళెను. ఇక్కడ ఒకవేళ యూదులు సువార్త వినలేదు కాబట్టి వాళ్ళ క్షమాపణ ఇవ్వచ్చు కదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఒకవేళ యూదులు కూడా మాకు సువార్త మేము వినలేదు కాబట్టి మాకు తీర్పు ఉండదులే అని చెప్పి అనుకుంటానికి వీల్లేదని చెప్తాడు. ఎందుకంటే దావీదు కీర్తన 19వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆకాశము, అంతరిక్షము కూడా దేవుని పనిని వివరిస్తుంది అని చెప్పి ఓల్డ్ టెస్ట్‌మెంట్ లోనే సృష్టి కార్యాన్ని చూసినప్పుడు దేవుని కార్యం ఏంటి, దేవుని మనస్సు ఏంటి, దేవుని శక్తి ఏంటి, దేవుని ఔన్నత్యం ఏంటి అనేవి తెలుస్తున్నాయి. కాబట్టి నాకు దేవుడెవరో తెలీదు, దేవుడు మాట ఏంటో తెలీదని చెప్పి తప్పించుకోవటానికి ఎవరికీ కూడా అవకాశం లేదు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో అంటాడు, భూ దిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి శిష్యులు పంపించాడు. ఆ శిష్యులు ఊరికనే కూర్చోలేదుగా. ప్రపంచమంతటా సువార్త ప్రకటించారు వాళ్ళు. ప్రపంచమంతటా సువార్త ప్రకటించారు. అలాగే తర్వాత స్టెఫను మరణం తర్వాత అక్కడున్న వారు ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నవారు, సమరయ ప్రాంతంలో ఉన్నవారు చెదరగొట్టబడి వాళ్ళు ప్రపంచమంతా చెదిరిపోయి వాళ్ళు ఊరికనే కూర్చోలే, సువార్త ప్రకటించారు. అందుకని పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఇంట్రడక్టరీ పార్ట్ లో కప్పదొకియా, పుదియా ఎన్నో దేశాల పేర్లు రాస్తారు. చాలా ప్రాంతాలకి ఎక్కడెక్కడైతే యూదులు చెదరగొట్టబడ్డారో వాళ్ళ పేర్లని రాస్తారు. ఎక్కడికైతే యూదులు చెదరగొట్టబడ్డారో అక్కడికి సువార్త వెళ్ళింది. దేవుడు వాళ్ళు ఎక్కడైతే చెదరగొట్టబడ్డారో అక్కడ సువార్తకులను ఆయన పంపించాడు. అక్కడ సువార్త జరిగింది.
కాబట్టి సువార్త మాకు వినపడలేదు అంటాం లేదు. మార్కు సువార్త 16 అధ్యాయం చివరి వచనాల్లో కూడా చూస్తే, మీరు వెళ్లి సువార్త ప్రకటించండి, అనేక సూచక కార్యాలు చెయ్యండి, పాములను కూడా మీ చేతితో పట్టుకుంటారు, విషం కూడా మీ మీద పనిచేయదు, మీకు సదాకాలం నేను తోడుగా ఉంటానని చెప్పి శిష్యుల్ని పంపించాడు ఆయన. లూకాసు సువార్త 24 అధ్యాయం 43, 44 వచనాలు చూసినట్టయితే, మారు మనసు పాప క్షమాపణ గురించి మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసి సువార్త ప్రకటించండి అని చెప్తాడు. యోహాను సువార్తలో 20 అధ్యాయంలో చూస్తే, తండ్రి నన్ను ఎలాగైతే పంపించాడో లోకంలోనికి నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను. అంటే నేను ఎలాగైతే శ్రమపడి ప్రకటించి 3.5 సంవత్సరాలు శిలువ మరణం పొందానో, అదే విధంగా మీరు కూడా శ్రమ పడాలి, అవసరమైతే మీ ప్రాణత్యాగం చేయటానికి కూడా మీరు వెను తీయకూడదు. అలా తీయకుండా ఉన్నప్పుడు నాలాగానే ఈ రకమైన నిత్య జీవం పొందుతారని చెప్పి పంపిస్తాడు. కాబట్టి సువార్త వినలేదు, సువార్త వినపడలేదు కాబట్టి మేము రక్షింపబడలేకపోయామని ఈవేళ యూదులే కాదు ఎవ్వరూ కూడా చెప్పటానికి వీల్లేదు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ కూడా అంటాడు కదా ఆయన, భూ దిగంతముల వరకు సువార్త ప్రకటించడం. ముందు యెరూషలేములోను, తర్వాత సమరయ ప్రాంతాలను, ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ప్రకటించమంటారు. అలాగే ముందు యెరూషలేములో ప్రకటించారు, తర్వాత సమరయ ప్రాంతంలో ఫిలిప్పు వాళ్ళు ప్రకటించారు, తర్వాత ఫిలిప్పుని గాజా ప్రాంతానికంటే వేరే ప్రాంతానికి పంపించారు. కాబట్టి ఎవ్వరు కూడా వంక పెట్టి మాకు సువార్త అందలేదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియలేదు మాకు, కాబట్టి మేము అని నో ఎక్సెప్షన్ ఆ యూదులకే కాదు మనకే కాదు లేదు అని ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే విధంగా మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలులకు తెలియకుండా జనము కాని వారి వల్ల మీకు రోషం పుట్టించదనని అనేకమైన జనములను మీకు ఆగ్రహం కలుగు చేయదని చెప్పి మోషే ఎప్పుడో ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే చెప్పడం జరిగింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకంటే వీళ్ళు తప్పిపోయారు, మార్గం తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత మోషేతో దేవుడు అంటాడు, వీళ్ళతో నేను విసిగెత్తిపోయానంటాడు. అనేక జనాల్ని దీవించడం ద్వారా వీళ్ళకి రోషం పుట్టించాలని జరిగిన సంగతి కూడా చెప్పినాడు అని మొదట మోషే చెప్పినాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, విచారించిన వారికి ప్రత్యక్షమైతిని. యెషయాతోటి దేవుడు అంటాడు, యెహోవా దేవుడు, నన్ను వెదకని వారికి దొరికానయ్యా, నేను ప్రత్యక్షం అవ్వాలని అసలు నా గురించి తెలియని వాళ్ళకి నేను ప్రత్యక్షం అయ్యాను, అంటే అన్య జనులకు నేను ప్రత్యక్షం అయ్యాను, అన్య జనులకు నేను దొరికాను. ఎందుకంటే నా ప్రజలు నన్ను తడవులాడి కనుగొంటారేమని ఉదయమనే పెందలకడనే లేచి, ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఎన్నిసార్లు పెందలకడనే లేచి అని, మనకంటే ఆయన ముందుగా లేస్తున్నాడు, మనం ఆయన వైపు చూస్తాం. కానీ నా ప్రజలు నన్ను తిరస్కరించారు కాబట్టి నేను వాళ్ళకి రోషం పుట్టించడానికి ఈ దీవెనలో అన్య జనాంగాలకు ఇచ్చానని చెప్తూ ఆయన తర్వాత అంటాడు అని చెప్పుతున్నాడు. ఇశ్రాయేలీయుల విషయమై అవిధేయన ఎదురాడ ప్రజలకు నేను దినమెల్లా నా చేతులు చాపుతున్నా. ఇంత విసుగెత్తిపోయిన కరుణగల దేవుడు చివరికి ఏమంటున్నాడు, వాళ్ళు ఎదురాడే ప్రజలు, వాళ్ళకి సువార్త ఉంది, అన్నీ తెలుసు, వాళ్ళకి తెలివి ఏంటంటే క్రియల ద్వారా మేము పరలోకాన్ని చేరుకుంటామనే మూర్ఖతతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టలే సుమా, ఎదురాడే జనమే, తలవంచని జనమే, కానీ నా చేతులు దినమెల్లా వాళ్ళ కోసం నేను చాపి ఉంచాను. ఆ చేతులు ఇప్పటికీ కూడా చాపబడి ఉన్నాయి. ప్రయాసపడి భారం మోయవర్లారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగ చేస్తానని చెప్పి, రండి రక్షణ పొందండి అని చెప్పి ఆ చేతులు ఇంకా చాపబడి ఉన్నాయి. ఆ చాపబడిన చేతుల్లో ఆ చాపబడి ఉన్నప్పుడు వెళితేనే ఆ పరలోక భాగ్యం దక్కుద్ది. ఆ చేతులు అలాగే చాపి ఉంటాయి కదా అనుకుంటే, ఏమో ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, ఇక చాలు అని చెప్పి దేవుడు అనుకుంటే, ఆ చేతులు చాపిన చేతులు ఆయన వెనక్కి తీసుకుంటే ఇక రక్షణ అనేది, ఆ ఏశావు గురించి హెబ్రీ పత్రికలు అంటాడు కదా ఆయన చివరికి పశ్చాత్తాపడటానికి కూడా అవకాశం లేకుండా పోయాడు. అదే విధంగా బుద్ధి లేని కన్యకలు కూడా అయ్యా అని తలుపు కొట్టిన వాళ్ళకి తలుపు తీయబడలేదు. కాబట్టి తలుపు తీసి ఉన్నప్పుడే, చేతులు చాపబడి ఉన్నప్పుడే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే ఆయన గురించి అర్థం చేసుకుంటారో, ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. అంటే నేను క్రైస్తవుడని ఏదో మాట చెప్పేసుకోవటం కాదు, కానీ నువ్వు క్రైస్తవుడు అంటే నీకు ఉండవలసిన సుగుణాలు, పేతురు రాసిన 2వ పత్రిక
ఐదవ వచనంలో విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహము సహనము, సహనమునందు ప్రేమ, సహోదర ప్రేమ, భక్తి, భక్తి అందు దయ అమర్చుకొనవలనని 8 గుణాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. అట్లాంటి గుణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అట్లాంటి విశ్వాస సహితమైన జీవితం జీవిస్తూ, ఇంకా ఎవరైనా రక్షణ భాగ్యం పొందక నిజంగానే యేసుక్రీస్తు గురించి తెలియని వారు ఎవరన్నా ఉంటే, ఆయన అంటాడు కదా, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని కోత యజమాని వేడుకోండి అంటాడు. కోత యజమాని దేవుడు. సువార్తలు అనేక మంది ఉన్నారు మనకి, కానీ నిజమైన సువార్త అందించి మందను కనికరించి కాపాడే సేవకులను పంపించాలని ప్రార్థిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ఇదిగోనైనా పౌలు గారు తన స్వజనుల పట్ల ఎంత వేదన ఆసక్తి కలిగి ఉన్నాడు నాయన. మేము మరి మా స్వజనుల పట్ల గాని, మా చుట్టుపక్కల ఉన్న వారి పట్ల గాని, వారి రక్షణ నిమిత్తం, వారి ఆత్మల రక్షణ నిమిత్తం మేము ఏమాత్రము ఆసక్తి వేదన కలిగి ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని చెప్పి నాయన ప్రకటిస్తూ చివరి క్షణం వరకు మాకు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకుని మంచి మనసును మాకు దయచేయండి. నీ చిత్తం అయితే, నీ రెండవ అక్కడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా చేరి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.